వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నూరు మాట్లాడదాం. అన్న, తొలుత మీ సెక్యూరిటీ తొలగింపు, తర్వాత మీ భార్య ట్రాన్స్ఫర్ ఏంటి? రేవంత్ పిచ్చి తుగ్లలాగా ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి నన్ను ఏం చేయాలని ఆయనకు పాలు పోతలేదు. ఇలా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ప్రవీణ్ కుమార్ని ఏమన్నా చేసి మనం జైలుకు పంపించాలి అని మేము కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారిని కోరుతాం అని చెప్పి అంటున్నారు. వాళ్ళకు ప్రవీణ్ కుమార్ ఒక కొరకరాని కొయ్యగా మారిండు. ఆయన ఏం చేయాలని అర్థమైతే లేదు కాబట్టి ఇప్పుడు చివరికి ప్రవీణ్ కుమార్ భార్య మీద కూడా పడ్డారు అని అనిపిస్తుంది నాకు. కొరకరాని కొయ్యనా, లేదంటే కాంగ్రెస్ ఇచ్చే ఆఫర్లను ప్రవీణ్ కుమార్ రిజెక్ట్ చేసిండని కోపమా? అది కూడా ఉంది, వాళ్ళకి అది కూడా ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్లను ప్రవీణ్ కుమార్ అవుట్ రైట్గా రిజెక్ట్ చేసిండు. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ ఆయన ఎన్ని తాయిలాలు వేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా కూడా కేసీఆర్ ఎంబడే నడుస్తాను మొండిగా కూర్చున్నాడు. అందుకొరకు ప్రవీణ్ కుమార్ ఇట్లా కాదు, వాళ్ళ భార్యని ఇబ్బంది పెడుతున్నావు, లేకపోతే ప్రవీణ్ కుమార్ నీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ విత్డ్రా చేస్తామంటే ఇక నీకు అర్థమైపోతుంది, నీవు భయపడి మా దగ్గరకు వచ్చి మా కాళ్ళ ముంగిట పడతామని అనుకుంటున్నారు ఏందో కాంగ్రెస్ వాళ్ళు. నేనంతా ఒక హై డ్రామా నడిచింది. అరెస్ట్లు కావచ్చు, మళ్ళీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మళ్ళీ వాళ్ళ జూపల్లి వెళ్ళి ప్రెస్ క్లబ్లో కూర్చొని ఒక సవాల్ విసురుతున్నాడు, హరీష్ రావు కేటీఆర్ రావాలి అని. ఏంది? జూపల్లి మీడియా మిత్రులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ప్రెస్ క్లబ్ అనేది రాజకీయ డ్రామాల కోసం కాదు, మన సరదాల కోసం కాదు. ప్రెస్ క్లబ్ అనేది వేలాది మంది జర్నలిస్టులు తన చీము నెత్తులతోని, వాళ్ళ చెమట చుక్కలతోని కట్టిన గొప్ప కార్యక్షేత్రం ప్రెస్ క్లబ్. అక్కడ పోయే ముందస్తు సమాచారం ఇవ్వాలి, విధి విధానాలు నిర్ణయించాలి. ఒక డిబేట్ అంటే డిబేట్కు విధి విధానాలు నిర్ణయించి ఆ డిబేట్లో పాల్గొనే ప్రతివాదులు ఎవరో చెప్పాలి. దానికి ఒక పవిత్రత ఉంది. ఆ పవిత్రత ఉన్న ప్రెస్ క్లబ్ను అపవిత్రం చేసిన దుర్మార్గుడు ఇవాళ జూపల్లి కృష్ణారావు. జూపల్లి కృష్ణారావుని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎవరు రాలేదు అనేది ఆయన విమర్శ. అది ఆయన విమర్శ కాదు, ఆయన చిల్లర వాక్య. జూపల్లి కృష్ణారావుకి అంత సీన్ లేదండి. జూపల్లి కృష్ణారావు నిజంగా దమ్మున్నోడైతే నిన్న ఇక్కడికి వచ్చేటోడు. దమ్మున్నోడైతే మొన్న సాయంత్రం నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను, దమ్మున్నోడైతే ఇక్కడికి నేను రావాలి. ఆ పాలమూరు బిడ్డ, నేను పాలమూరు పౌరుషం, పాలమూరు ఏందో సంగతి చూపిస్తాన్నాడు. మేము కూడా పాలమూరు బిడ్డలం, మేము ఇదే తెలంగాణ భవన్లో ఉన్నాం. ఆయన కోసం ఒక ఖరీదైన శాలువ, ఒక ఖరీదైన పుష్పగుచ్చాన్ని తీసుకొని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఆయన కోసం గంటల తరబడి వేచి చూసిండ్రు. ఎక్కడ వెండి పాలమూరు బిడ్డ పిల్లిలాగా తోక ముడుచుకొని పారిపోయాడు. ఈయన మాకు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు నా సవాళ్ళను స్వీకరిస్తలేంటారా? నిన్న మేము రోజంతా వేస్ట్ చేసుకొని మేము ఆయనలాగా ఆవారా తిరిగే వాళ్ళం కాదండి. మేము ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం, ప్రజల సమస్యలు పరిష్కరించేటోళ్ళం. ప్రతిరోజు మాకు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ, ప్రజలను కాపాడడంలో కానీ మేము తలమునకలై పోరాటాలు చేసుకుంటూ కూర్చున్నాం. ఆయనలాగా వేసినప్పుడు వచ్చి మేము పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటాం. ఏంటది? ఏమన్నా అర్థం ఉందా, అర్థం ఉందా? దానికి ఒక విధి విధానం ఉండాలి, సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి. ఆయన సాయంత్రం నిద్రలేయంగానే నాకు ప్రెస్ క్లబ్ పోతున్నా మీరు రండి అంటే ఏంది? ఆయనలాగా ఆవారా తిరగటోళ్ళం కాదు బీఆర్ఎస్ నాయకులు. మాకు చాలా పని ఉంది. ఇంకోవైపు పొన్నం ప్రభాకర్ నిన్న గన్ పార్క్, ఇవాళ ప్రెస్ క్లబ్. మేము ఎంత పిలిచినా కూడా వస్తలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అంటున్నారు. సమాధానం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామా ఆడినారు. మేమందరం ట్రంక్ బాక్స్ నిండా, ఎక్కడుందా ట్రంక్ బాక్స్ నిండా మేమందరం కూడా ఆధారాలు తీసుకొని తెలంగాణ భవన్ నుంచి బయలుదేరగానే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు రానియకండి, లేకపోతే మా ఇజ్జత్ పోతుంది అన్నారు. ఇది వాస్తవం. మరి ఏం చెప్తారు అసలుకి? ఈ సవాల్కి ఎండ్ కార్డు పడుతుందా, లేదంటే ప్రతి సవాలు ప్లేసులు మాత్రమే మారుతాయా? నిన్న గన్ పార్క్, వాళ్ళ ప్రెస్ క్లబ్, భవన్, తర్వాత పోలీస్ స్టేషన్. ఎన్ని చేసినా వాళ్ళు కుంభకోణాలు చేస్తున్నది అనేది కఠోరమైన వాస్తవం. కుంభకోణాలు చేస్తున్నది అనేది కఠోరమైన వాస్తవం. దానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆధారాలు స్వీకరించే దమ్ముండి అవి తప్పు రైట్ అని చెప్పే నిబద్ధత ఉంటే మేము ఎక్కడ రమ్మంటే అక్కడ రావాలి, లేకపోతే వాళ్ళు ప్రజల మధ్యలో వచ్చి చేయాలి. అంతే తప్ప వాళ్ళకి ఇష్టం ఇద్దరు మేము వాళ్ళు. ఆయన నిన్న సవాల్ ఇచ్చిండండి, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా మేము రెడీగా ఉన్నాం, సవాల్కు అయిపోయింది. మరి వాళ్ళు రాకుండా మమ్మల్ని మీరు వస్తలేరంటే ఎట్లా? ఒక పక్కనేమో కాగ్ రిపోర్ట్, ఇంకో పక్క ఏంది సూట్ కేసు 200 కోట్లని పెట్టి 2000 కోట్లది. అదే కదా, ఇదే కుంభకోణం గురించి మాట్లాడుతాను. ఈ సూట్ కేసులో అన్ని ఆధారాలు ఇవే తీసుకొని మేము పోతాం, కానీ వాళ్ళు రావట్లేదు. ఇందులో ఉన్నాయండి, వాళ్ళు రావట్లేదు. ఏం చేయాలి మరి? ఫైనల్గా ఇద్దరు మంత్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఆ ఆధారాలు మీ దగ్గర ఏమైనా కుంభకోణాలు జరగలేదని ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రండి. అంతే తప్ప మీరు గాంధీ భవన్లో కూర్చోనో, సెక్రటరీలో కూర్చోనో, ఊకే పోలీసుల పహారాలు చేస్తే కాదు. మేము ఆల్రెడీ ఒక ప్లేస్ నిర్ణయించినాం, ఆ ప్లేస్కి మీరు రండి అంటే రాలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు నిద్రలేచి సడన్గా మేము ఇక్కడ ఉన్నాం మీరందరూ రాండి అంటే అది
కరెక్ట్ కాదు, అది భావ్యం కాదు. అందరం కలిసి ఒక ప్లేస్లో మేము ఇది అన్నా మేము చెప్పాము, నిన్న రాలేదు, మేము తప్పకుండా పోరాడతాం. మేము ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. అదేవిధంగా మేము అన్ని సంస్థలను సంప్రదిస్తాం. తప్పకుండా దీనికి ఆధారంగా ప్రజల ముంగట పెట్టే ప్రయత్నం చేస్తాం. మేము చేస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా. వాళ్ళు రావట్లేదు, వాళ్ళు దాచిపెడుతున్నారు. టెండర్లలో ఎంత ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ వాళ్ళు దాచిపెడుతున్నారు. జీవో నెంబర్ 17 ఎవరు తయారు చేయమన్నారన్న వ్యక్తి పేరు ఆయన బయట పెట్టడం లేదు. ఈ డబ్బులన్నీ ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి వాళ్ళు బయట పెట్టడం లేదు. అంతా పారదర్శకం అంటున్నారు. మేము పారదర్శకంగానే అవినీతి జరిగిందని మేము అంటున్నాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నాం. మీ దగ్గర ఏం ఆధారాలు చూపించామంటే చూపించారు. ఊకే సెక్రటరీలో కూర్చొని ఎస్పీఎఫ్ పోలీసు పహారాలో ఏం జరగలేదు ఎట్లా నడుస్తుంది, సరే బై కానీ అని చెప్పి మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయినాం. అక్కడికి రారు, మేము ఇక్కడికే వస్తామంటారు. ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ రారు. గన్ పార్క్ రండి అంటాడు, గన్ పార్క్ పోతేనేమో కంచర్బాగ్ పోలీస్ స్టేషన్ పోతారు. ఏంటంటే అది అర్థం ఉందా? సరే, ఇప్పటికైనా వాళ్ళు ఇంకొక ప్లేస్ డిసైడ్ చేసి ఏమైనా ఇన్విటేషన్ పంపనున్నారా? డెఫినెట్గా అండి, మేము ఇప్పటికి కూడా రెడీ ఉన్నాం. ఇప్పటికి కూడా రెడీ ఉన్నాం. మీరు కరెక్ట్గా ఎప్పుడు ఎక్కడికి వస్తారో చెప్పండి. ముందరనే మాకు కూడా పనులు ఉంటాయి కదండి, మేము కూడా పనులు చేసుకోవాలి కదా. సో మాకు టైం దొరికినప్పుడు డెఫినెట్గా మేము వస్తాం. వాళ్ళు డిసైడ్ చేయాలి, డిసైడ్ చేసి మాకు ముందరనే చెప్పాలి. వాళ్ళు ఏమేమి ఆల్రెడీ ఒకసారి చేసినాం, వాళ్ళు తొండి చేసిండ్రు. మళ్ళీ నవ్వమంటారు వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళను, మళ్ళీ నవ్వమంటారు కాంగ్రెస్ వాళ్ళను. పెద్ద తొండి చేసిండ్రు. నిన్న ఒకటే రోజు 4 వెన్యూలు మార్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారని గ్యారంటీ ఉన్నది? మళ్ళీ మోసగాళ్ళు మళ్ళీ మోసం చేయడానికి గ్యారంటీ ఉన్నది? తొండి చేసేటోళ్ళు తొండి చేయడానికి గ్యారంటీ ఉన్నది? సో వాళ్ళు తొంది చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఒక ఇన్విటేషన్ పంపించి ఆ ప్లేస్కి రమ్మంటారా? 100% నిన్న అదే పని చేసినాం కదా, అదే పని చేసినాం. ఇక్కడతో ఆగుతుందా ఈ సవాల్ ఎపిసోడ్? ఇది తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేదాకా, జీవో 17 రద్దు అయ్యేదాకా ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. సో ఇదనమాట నిన్న సవాలు, ప్రతి సవాలు నిన్నటితో ఎండ్ కార్డ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేసినా కూడా మళ్ళీ అది ఇవాళ కంటిన్యూ అయింది. జూపల్లి ప్రెస్ క్లబ్లో కూర్చొని అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుని రమ్మంటూ సవాల్ విసరడం, ఆ సవాల్ని స్వీకరించలేదు అంటూ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మిత్రులతో మాట్లాడిన సందర్భం. సో దానికి కౌంటర్ ఇస్తూ బీఆర్ఎస్ మళ్ళీ ఒక ప్లేస్, డేట్, టైం మీరు ఫిక్స్ చేయండి, లేదంటే మమ్మల్ని ఫిక్స్ చేసుకునే అవకాశం ఇవ్వండి అంటూ సవాల్ విసురుతున్నారు. సో తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఈ సవాళ్ల పర్వం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.